సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పలు అభివృద్ధి శంకుస్థాపనకు వస్తున్న సందర్భంగా ఒకే చీర కట్టుపైన వచ్చినటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క సభకు వస్తున్న పరిస్థితి ఉంది. అందరూ అంటే ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది ఏంటి అని చెప్పి వారిని మాటల్లో అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు మీరు చిగురుమామిడి మండలం నుంచి వస్తున్నారు, కొండాపూర్ గ్రామస్తులు కాబట్టి ఎట్లా ప్రభుత్వ పనితీరు ఎలా అనిపిస్తుంది, ఏం చెప్తారు? మంచిగా ప్రభుత్వం మంచిగా ఉంది, మాకు చాలా నచ్చింది. కాంగ్రెస్ వచ్చిన కంచెలే మాకు అన్నీ అయ్యాయి, చీరలు ఇచ్చిండు మాకు అన్నీ మంచి సౌకర్యంగా మంచిగా ఉన్నాయి, అన్నీ మంచిగా ఉన్నాయి సార్. మీకు ఎలా అనిపిస్తుందమ్మా ప్రభుత్వ పనితీరు? బాగుందండి. కాకపోతే ఈ ఫ్రీ బస్ అయినా కానీ చిన్న చిన్న శాలరీస్, చిన్న జాబ్ చేసుకున్నాడు హాస్టల్లో అక్కడిక్కడ వర్క్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు రోజు 20-30 రూపాయలు ఛార్జెస్ తప్పడానికి, ప్లస్ మళ్ళీ పోతే సన్న బియ్యం వస్తున్నాయి మాకు, అది కూడా అందరికీ మంచిగా చాలా ఇట్లా సపోర్ట్ వస్తుంది. కరెంట్ బిల్లు మాఫీ అయింది, అన్నిటికీ మాకు మాత్రం ఈ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం గురించి బాగా చాలా సంతోషంగా ఉన్నాం మేము. మాకు ఎట్లాంటి బాగాలేదండి. గత ప్రభుత్వంలో చీరల విషయంలో చాలా ఇబ్బందులు అవుతుండే, మరి ఇప్పుడు ఎలా ఉన్నాయి? మాకు కోడ్ ఇచ్చారు సార్, మాకు యూనిఫామ్ ఇచ్చారు, గ్రూప్స్కి యూనిఫామ్ ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా అందరూ బయటకు వచ్చేసారు ఇవాళ, అందరికి బాగుంది. మాకు ఒక అన్న టైపు మాకు చాలా సపోర్ట్ అనిపిస్తుందండి, మాకు బాగుంది. అంటే మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది, మీరేం చెప్తారు? చాలా బాగుంది సారు. సన్న బియ్యం కానీ, ఫ్రీ బస్సు కానీ, అది మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, మండల సమ్మెకు బస్సు, అన్నీ చాలా బాగా చేస్తుంది సార్. ఇంట్లో యూరియా సమస్య ఉందని చెప్పి అనుకునేవారు, కానీ ఇప్పుడు ఎట్లా ఉందమ్మా ప్రభుత్వం పనితీరు? చీరలు బాగున్నాయి సార్, కలర్ కూడా బాగున్నాయి. రేవంత్ రెడ్డి అన్నకు ధన్యవాదాలు. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా, మీరేం చెప్తారు? చాలా బాగుంది సార్, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా మంచిగా అనిపిస్తుంది. మా అన్న మా తమ్ముడు పెట్టినట్టు అనిపిస్తుంది బట్టలు. అంటే ఈ యొక్క ప్రోగ్రామ్కి వచ్చే ముందు మీతో ఏం చెప్పేవారు, ఏం చెప్పి తీసుకొచ్చారు ఇక్కడికి? రేవంత్ రెడ్డి గారు మీటింగ్ అని అన్నారు, కాకపోతే మహిళలు అందరూ రావాలి అని అన్నారు. వచ్చినాం, బాగానే రేవంత్ రెడ్డి గెలిచిన కంచి బాగానే అనిపిస్తుంది మాకు. మహిళలకు ఫ్రీ టికెట్ అయినా ఏదైనా బాగానే. ఇక్కడ చూస్తుంటే ఒక సందడి వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మన విజువల్లో చూడొచ్చు, అందరూ కూడా ఇంద్రియ మహిళ సంబంధించిన చీరలు ఏవైతున్నాయో వాటిని తీసుకొచ్చే మహిళలందరూ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వారిని చూస్తుంటే అందరూ ఒకే చీరపై ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే వీరికి సంబంధించి అంటే అమ్మా ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇట్లా ఎలా అనిపిస్తుంది? చాలా బాగా. అంటే మీరు ఇంతకుముందు గతంలో కూడా ప్రభుత్వము చీరలు ఇచ్చిన పరిస్థితి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఎలా అనిపిస్తుందమ్మా? బాగానే అనిపిస్తుంది, మంచిగానే అనిపిస్తుంది చీరలు ఇస్తే. మీరు చెప్పడమ్మా, అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు అందరూ ఏకతాటిపై మీ గ్రామం నుంచి వస్తున్నారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది? చీరల విషయం కావచ్చు, ప్రభుత్వం పనితీరు కావచ్చు, ఏమనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, మాకైతే మంచిగా అనిపిస్తుంది. చీరలైనా ఏదైనా, కరెంటు ఉచితంగా, జీవన జ్యోతి అయినా, మహాలక్ష్మి పథకం అయినా బాగుంది, మంచిగా ఉన్నది. అంటే బస్సుకు సంబంధించి చూస్తున్నాడు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు తెలిసింది, మరి అలా ఎలా అనిపిస్తుందమ్మా? బస్సులో మాకు ఏ జాతర అయినా ఎక్కడి పోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు మంచి సౌకర్యం ఇచ్చాడు మన అన్న రేవంత్ రెడ్డి అన్న. మాకు అన్ని సహకారాలు ఇస్తాడు. ఇక ముందు కూడా ఉన్న గత సంవత్సరాల మహిళా సంఘాలకు కూడా అన్ని విధాల అన్ని మాకు స్వయం సంఘాలకు కూడా ప్రతి ఒక్క విషయము ఎంబడే అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ మాకు అన్ని వడ్డీ లేని రుణాలను కూడా ఎంబడే ఇస్తున్నారు. కాబట్టి వారి అందరికీ మన కాంగ్రెస్ తరపున మన అందరి సహోదరులకు, మన అక్క చెల్లెలకు చాలా చాలా సంతోషము. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడు, వరాల జల్లు కురిపించే అవకాశం ఉంది కాబట్టి ఏం చేస్తారని అనుకుంటున్నారు? ఇక్కడ గౌరెల్లి ప్రాజెక్టు కూడా చేస్తారు. అందులోటి మన పిల్లలకు యూత్ అనే పిల్లలు చదివి కూడా వాళ్ళకు కొన్ని ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తారు. వారికి కొన్ని ఉద్యోగాలు కూడా ఇస్తారు. పేద నిరుపేదలను చాలా చక్కగా చూస్తారు. అందుకోసమే మేము అన్నయ్యకు ఇంకా జై కాంగ్రెస్ అని ఇది ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఆకట్టుకునే విధంగా చీరలను ధరించి కూడా ఒక రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి చీరలను ధరించి ఒక ప్రోగ్రాంకి వచ్చిన పరిస్థితి. ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పి ప్రధానంగా ఆడపడుచులందరూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ను దీవిస్తున్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మాకు అన్ని పనులు కూడా చేయడానికి సిద్ధంగా ఉండని చెప్పి ప్రధానంగా ఆ మహిళలు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని
బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.